హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీజీ టీవీ వార్తా కథనాలపై విశ్లేషణ కార్యక్రమం మార్నింగ్ న్యూస్కు స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ సత్య. ముందుగా రాష్ట్రంలో జరిగిన పరిణామాలను కనుక పరిశీలించినట్లయితే నిన్నటి రోజున ఏకకాలంలో ₹1,00,000 రుణమాఫీ చేస్తున్నామని చెప్పి అదేవిధంగా ఏదైతే నిన్న రుణమాఫీ ప్రకటన చేసిండ్రో బ్యాంకులు 6,098 కోట్లు జమ చేసినామని చెప్పి రైతు వేదికల్లో మరి రైతులతోటి సంబరాల కార్యక్రమం నిర్వహించింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి దీని మీద భిన్న వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. అనేక మందికి ఇక్కడ రుణమాఫీ వర్తించలేదని చెప్పి అదేవిధంగా లబ్ధిదారుల లిస్టును మరి ఎందుకు గోప్యత పాటిస్తూ ఉన్నారు, ఎందుకు బహిర్గతం చేయడం లేదని చెప్పి కూడా విమర్శలు వినిపిస్తున్నాయి. మరోవైపు ఏదైతే ఈ రైతు బంధుకు సంబంధించిన నిధులనే ఇక్కడ రుణమాఫీకి మరి ఇక్కడ మళ్లించిండు తప్ప దీనిలో కొత్తగా ఏం లేదు. రైతు బంధును ఎగ్గొట్టి రుణమాఫీ పేరుతోటి ఇక్కడ మేము హామీని అమలు చేసినామని చెప్పి మరి ఇక్కడ సంబరాలు చేసుకుంటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇందులో మరి ఖచ్చితంగా ఏదైతే లబ్ధిదారుల సంఖ్యకు తగ్గట్టుగా వాళ్ళకు లబ్ధి చేకూరడం లేదు, అనేక కొర్రీలతోటి మరి లబ్ధిదారుల సంఖ్యను తగ్గించిండు అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. మా హయాంలో మరి సుమారు 40 లక్షల మందికి ₹1,00,000 లోపు రుణం మరి ఇక్కడ మాఫీ చేసినట్టయితే ఇప్పుడు కేవలం 11.5 లక్షలే ఉంటున్నది. ఈ లెక్కల్లో పొంతనలేవి. మరి మేము 19,000 కోట్లకు పైగా మరి ఇక్కడ మాఫీ చేసినామని చెప్తా ఉంటే కాంగ్రెస్ 6,098 కోట్లకే మరి ₹1,00,000 లోను అందరికీ ఏ విధంగా మాఫీ చేసింది. మరోవైపు రేషన్ కార్డుతో సంబంధం లేకుండా పాస్బుక్కే ప్రామాణికంగా మేము రుణమాఫీ చేసినామని చెప్పి గొప్పలు చెప్పుకుంటా ఉన్నది. కానీ అనేక మందికి ఇక్కడ లబ్ధిదారులకు మరి ఇక్కడ రుణం మాఫీ కాలేదు. అసలు ఆ రుణమాఫీకి మార్గదర్శకాలు ఏంటియో తెలియని పరిస్థితి. తమకు రేషన్ కార్డు ఉన్నది, ఐటీ కట్టడం లేదు, ప్రభుత్వ ఉద్యోగం కాదు, మా ఇంట్లో ఎవరు ప్రభుత్వ ఉద్యోగం చేయడం లేదు, అయినా కూడా మాకు మాఫీ కాలేదని చెప్తున్న రైతులు కూడా ఉన్నారు. ఒక ఖమ్మం జిల్లాలోని డీసీసీబీ పరిధిలోనే 1,00,000 మందికి పైగా మరి ఇక్కడ ఏదైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకు మరి రుణమాఫీ కాలేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు బ్యాంకర్లను అడిగినా అధికారులను అడిగినా తమ వద్ద సమాచారం లేదంటున్నారు. ఎందుకు తమకు మాఫీ కాలేదనే దానికి ఇక్కడ సమాచారం లేదని చెప్తున్న పరిస్థితి. మరోవైపు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా మాకే రుణమాఫీ కాలేదు, ఇంకా బయట వాళ్ళకి ఏ విధంగా అవుతుంది అని ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితులలో మరి ఇక్కడ మంత్రులు చెప్పే సమాధానాలు కూడా పొంతన లేకుండా ఉన్నాయి. లెక్కలు మరి దానికి సరితూగే విధంగా లేవు అని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపిస్తూ ఉన్నది. మరోవైపు మేము ఆల్రెడీ 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేసేసినాం, అదేవిధంగా మేము ఇక్కడ చెప్పిన విధంగా రుణమాఫీ చేసినాం, హరీష్ రావు రాజీనామా చేస్తాడు, ఆయన విజ్ఞతకే వదిలేస్తామని చెప్పి ఇక్కడ రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించిన నేపథ్యంలో హరీష్ రావు తాను రాజీనామాకు కట్టుబడి ఉన్నానని చెప్పి మీరు ఏదైతే 6 గ్యారంటీల హామీ ఇచ్చిందో 6 గ్యారంటీల్లో 13 అంశాలున్నాయి. ఆ 13 అంశాలతో పాటు 2 లక్షల రుణమాఫీ కనుక ఆగస్టు 15 లోపు చేస్తే ఇప్పటికి కూడా నేను అదే మాటకు కట్టుబడి ఉన్నానని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరి మీరే నా సవాల్ను నేను స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నా, మీరు సిద్ధంగా ఉన్నారా, నేను రాజీనామా చేస్తా, అమలు చేయని పక్షంలో మీరు రాజీనామా చేస్తారని చెప్పి ఆయనే మరి నిన్నటి రోజున కూడా సవాల్ విసిరిన పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మరోవైపు కుక్కల బెడదకు సంబంధించి హైకోర్టులో వాదనలు జరుగుతూ ఉన్నాయి. మరి రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 234 పైగా సంఘటనలు జరిగినాయి, మరి 15 మందికి పైగా చిన్నారులు మృతి చెందిన నేపథ్యంలో ఇక్కడ హైకోర్టు మరి ప్రభుత్వానికి మొట్టికాయలు వేసింది. అసలు మీరు కుక్కల నివారణకు మరి కుక్కల బెడద నివారణకు ఏ రకమైన చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలని చెప్పి దానికి మరి ఇక్కడ ఏదైతే అడ్వకేట్ జనరల్ తాము ఇంజక్షన్లు వేయిస్తున్నామని చెప్పడంతో ఇంజక్షన్లు వేస్తే కుక్కలు కరవడం మానుతాయా అని చెప్పి మరి ఇక్కడ ప్రభుత్వం ఏదైతే కోర్టు ప్రభుత్వం మీద సీరియస్ అయిన పరిస్థితి. దీనికి సంబంధించి సమగ్ర నివేదిక ఇవ్వాలని, తక్షణం కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని చెప్పిన పరిస్థితి. అంటే కుక్కల బెడద గురించి కూడా హైకోర్టు జోక్యం చేసుకుంటే తప్ప ప్రభుత్వం ఇక్కడ మరి చర్యలు తీసుకునే పరిస్థితి. ఒకవైపు స్థానిక సంస్థలన్నీ నిర్వీర్యం అయిపోయినాయి. ఇక్కడ స్థానిక సంస్థలకు ప్రజాప్రతినిధులు లేని పరిస్థితి, స్పెషల్ ఆఫీసర్ల పాలన. మరోవైపు నిధులు లేవు, కేంద్రం నుంచి నిధులు రావడం లేదు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ మరి పాలన పడికేసింది, పారిశుద్ధ్యాన్ని పట్టించుకునే నాదుడు కరువైండు. ఇంకా కుక్కల బెడదను మరి నివారణ చేయడానికి, అరికట్టడానికి మరి దీన్ని పూనుకునే వాళ్ళు ఎవరు అనేది కూడా సంశయంగా మారింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలు మరి తెర మీదకి వచ్చినా కూడా మరి బీసీ రిజర్వేషన్ 42% ఇస్తా అన్న కాంగ్రెస్ హామీ నిలబెట్టుకోకుండా స్థానిక సంస్థలకు వెళ్ళే వీలుందా అని చెప్తున్న పరిస్థితి. మరోవైపు డిఎస్సికి సంబంధించి హైకోర్టులో వేసిన కేసు విషయంగా మేము పరీక్షల విషయంలో తలదూర్చలేమని చెప్పి కోర్టు మరి స్పష్టం చేసిన నేపథ్యంలో యథావిధిగా నిన్నటి నుంచి డిఎస్సి జరుగుతూ ఉన్నది. మరి ఇక్కడ నిరుద్యోగులకు కొంత ఊరట కలిగేయడం కోసం
మరి డిఎస్సిని యథావిధిగా నిర్వహిస్తూ గ్రూప్ 2, 3ని పరీక్షలు వాయిదా వేస్తామని చెప్పి మరి పాక్షికంగా కాంగ్రెస్ నాయకులతో జరిగిన చర్చల్లో నిరుద్యోగులతోటి ఒక అంగీకారానికి వచ్చినట్టుగా తెలిసింది. మరోవైపు డిఎస్సి విద్యార్థులు తమకు సమయం సరిపోదని చెప్పి డిఎస్సి అభ్యర్థులు ఎవరైతే వాళ్ళకు సమయం సరిపోదని చెప్పి మరి వాళ్ళు ఏదైతే పోరాటం చేసిరో వాళ్ళు ఉన్న సమయాన్ని కూడా కోల్పోవాల్సి వచ్చింది. కొంతమంది తమ హాల్ టికెట్లను కాల్ చేసి తాము మరిగా ఎట్టి పరిస్థితుల్లో ఎగ్జామే రాయమని చెప్పి మిన్నకుండిపోయిన పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఏదేమైనా డిఎస్సి అభ్యర్థుల విషయంలో ప్రభుత్వం మొండిగా వ్యవహరించి తన పంతాన్ని నెగ్గించుకున్నట్టుగా మనం ఇక్కడ భావించవచ్చు. వార్తా కథనాలను కనుక పరిశీలించినట్లయితే 6 గ్యారంటీలు అమలు చేశాం, వాటితో పాటు ఎన్నికల్లో చెప్పిన రుణమాఫీని పూర్తి చేశాం, నెలాఖరున వరంగల్లో రాహుల్ గాంధీ కృతజ్ఞత సభ, పాస్బుక్కే ప్రామాణికం, రేషన్ కార్డుపై అపోహలు వద్దు, రుణమాఫీ ప్రక్రియ ప్రారంభంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు అని చెప్పి ఏదైతే ఇక్కడ రుణమాఫీకి సంబంధించి మేము రేషన్ కార్డు మీద అపోహలు వద్దు, పాస్బుక్కే ప్రామాణికం, ఖచ్చితంగా మరి ₹1,00,000 ఉన్న ప్రతి రైతుకు మాఫీ చేసినామని చెప్తున్నాడు. దాంతోపాటు 6 గ్యారంటీలను అమలు చేసినామని చెప్తా ఉన్నాడు. మరి ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళ అనే విషయాన్ని ఇక్కడ ప్రధానంగా గమనించాలి. 6 గ్యారంటీల్లో 13 అంశాలు ఉన్నాయి. అందులో ఒక మహాలక్ష్మి పథకంలోనే మరి ₹2,500 ప్రతి మహిళకి ఇస్తా అని చెప్పి ఉన్నది. అది ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం లేదు. మరి ఇక్కడ ఆసరా పథకానికి సంబంధించి మరి వాళ్ళకు ఆ చేయుత అని దాన్ని పేరు మార్చి వాళ్ళకు సంబంధించి ఇప్పటి వరకు మరి ఏదైతే 2,000ను 4,000 చేస్తా అన్నారు, 4,000ను 6,000 చేస్తా అన్నాడు. ఇప్పటి వరకు ఆ ఊసే లేని పరిస్థితి. మరోవైపు ఇక్కడ రైతు బంధుకు బదులు రైతు భరోసా అన్నాడు. రైతు భరోసాకు సంబంధించి ఇప్పటి వరకు 2వ విడత వచ్చినా కూడా ఇప్పటి వరకు మరి ఆ ఆలోచన లేదు. మరి ఏ విధంగా వీళ్ళు 6 గ్యారంటీలు అమలు చేసినా అని చెప్తున్నాడో మరి ఇక్కడ మనం గమనించాలి. అదేవిధంగా పాస్బుక్కే ప్రామాణికం, మరి రేషన్ కార్డు మీద అపోహలద్దని చెప్పి చెప్తున్న పరిస్థితి. మరోవైపు ఇక్కడ ఏకంగా కలెక్టర్లే పాలాభిషేకాలు చేస్తూ ఉన్నారు, రాజకీయ నాయకులుగా మారుతున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఏదైతే సిద్దిపేట కలెక్టర్ మనోజ్ చౌదరి ఇక్కడ మరి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేస్తా ఉన్నాడంటే ఇది మరి దేనికి సంకేతం అనేది గమనించాలి. అంటే కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఇక్కడ కలెక్టర్లు కూడా మరి జిల్లా పాలనాధికారులు ఏకంగా పాలాభిషేకాలు చేయడాన్ని బట్టి మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ మీద అధికారాలను ఏ విధంగా దుర్వినియోగం చేస్తుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. మాఫీ మాయాజాలం, సర్కార్ చెప్తున్న లెక్కల్లో గందరగోళం, ₹1,00,000 రుణమున్న కనిపించని పేర్లు, అస్పష్ట జాబితాపై రైతుల్లో ఆందోళన, అర్హుల జాబితా విడుదలలో గోప్యత, లబ్ధిదారుల జాబితా మాత్రమే ప్రకటన, రైతుల సందేహాలకు బ్యాంకర్ల మౌనం, ఫ్యాక్స్ రైతులకు 2 రోజుల్లో మాఫీ, అడంగల్ అన్నదాతల ఆశల ఆవిరి, కొత్తగూడెం సహకార సంఘంలో 720 మంది అన్నదాతలకు రుణమాఫీ నీళ్ళు అని చెప్పి ఇక్కడ మాఫీ మాయాజాలం ఏదైతే మరి ఇక్కడ మాఫీ జరుగుతుందని చెప్తున్నారో లబ్ధిదారుల లిస్ట్ మాత్రమే ఇచ్చింది. కానీ పూర్తిగా ఎంతమంది ఉన్నారని చెప్పి పూర్తి స్థాయిలో రుణాలు ఎంతమందికి ఉన్నది, ఎంతమందికి మాఫీ అవుతున్నాయన్న లిస్టు లేదు. అది కూడా నిన్నటి వరకు ఎక్కడ కూడా బహిర్గతం చేయని పరిస్థితి. దీనిలో మరి ఖచ్చితంగా మేము ₹1,00,000 రుణాలున్న ప్రతి రైతుకు ఇక్కడ రుణమాఫీ చేస్తున్నామని చెప్తా ఉన్నాడు. అదేవిధంగా గత ప్రభుత్వం ఇక్కడ ఒకసారి రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను కనుక మనం ప్రధానంగా గమనించినట్టయితే ఇక్కడ ఒకసారి చూసుకున్నట్టయితే గత ప్రభుత్వం 2 విడతలుగా 2 సార్లు ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత చేసిన రుణమాఫీ ఒక్కసారి ₹16,000 కోట్ల మొదటిసారి, రెండవసారి ₹12,000 కోట్ల. 10 సంవత్సరాలలో 2 విడతలలో చంద్రశేఖరరావు గారు చేసిన రైతు రుణమాఫీ, రైతులకు చెల్లించిన నిధులు ₹28,000 కోట్ల. ఇది జూన్ 21వ తేదీన మొన్నటి జూన్ 21వ తేదీన 28,000 కోట్లు మాత్రమే కేసీఆర్ 2 విడతల్లో అంటే 10 సంవత్సరాలలో మొదటి 5 సంవత్సరాల్లో 16,000, రెండో 5 సంవత్సరాల్లో 12,000 కోట్లు, మొత్తం 28,000 కోట్లు రుణమాఫీ చేసిండు అని చెప్పి స్వయంగా ముఖ్యమంత్రి ప్రకటించిన ప్రకటన జూన్ 21. ఇదే ముఖ్యమంత్రి నిన్నటి రోజున జూలై 18 నిన్న రుణమాఫీకి సంబంధించిన ప్రకటన చేస్తూ ఏం మాట్లాడిండో కూడా ఒకసారి గమనించాలి. 5 సంవత్సరాలలో ఆనాటి ప్రభుత్వం చెల్లించింది ₹12,000 కోట్ల మాత్రమే. రెండవసారి 2018 నుంచి 2023 వరకు చెల్లించాల్సిన 16,000 కోట్లు, కానీ చెల్లించిన 9,000 కోట్లు కూడా. ఇక్కడ ప్రధానంగా గమనించినట్టయితే ఇదే ముఖ్యమంత్రి గారు ఇక్కడ
16,000 కోట్లు మొదటి విడుదల చేసిండని చెప్తున్నాడు. అది ఇది ఏదైతే జూన్ 21 రోజు చెప్పిన ప్రకటనలో 16,000 జూలై 18కి 12,000గా మారింది. ఇక్కడ జూన్ 21 రోజు చెప్పిన 12,000 ఇక్కడికి వచ్చేటప్పటికి 9,000గా మారింది. 28,000 కోట్లు కాస్త 21,000 కోట్లకు అయింది. మరి ముఖ్యమంత్రికి లెక్కలు ఎవరు చెప్తా ఉన్నారు? మరి అధికారికంగా ఒక సాక్షాత్తు ముఖ్యమంత్రి చేసిన ప్రకటనలోనే ఇక్కడ కనీసం నెల రోజుల వ్యవధి కూడా లేదు. జూన్ 21 నుంచి జూలై 18కి మరి ఇక్కడ 28,000 కోట్లు 21,000 కోట్లకి ఎట్లా వచ్చింది అనేది అంశం ఒకసారి ప్రధానంగా గమనించాలి. ఇక కేసీఆర్ 2 విడతల్లో చేసింది కూడా మరి ఏదైతే 2 విడతల్లో ఆయన రుణమాఫీ చేసింది 2 విడతల్లో రుణమాఫీ చేసింది 12,000 కోట్లు మొదటిసారి అన్నాడు, 16,000 కోట్లు మొదటిసారి అన్నాడు, 12,000 కోట్లు రెండోసారి అన్నాడు. దీనిలో ఇక్కడ రెండోసారి ఇక్కడ నిన్నటి రోజు చేసిన ప్రకటన కూడా 12,000 కోట్లు మొదటిసారి అన్నాడు, 9,000 కోట్లు రెండోసారి, దీనిలో 7,000 కోట్ల రూపాయలు ఇంకా బకాయి పెట్టిండు అని చెప్పిండు. అంటే 16,000 కోట్లు. కేసీఆర్ రుణమాఫీ చేసింది 1,00,000 రూపాయల లోపు రుణాలన్నీ. 1,00,000 రూపాయల లోపు రుణాలన్నీ చేసినట్టయితే మొదటి విడతలో 16,000 కోట్లు చేసిండు. రెండో విడత కష్టపడి కూడా 16,000 కోట్లు అవసరం ఉంటే 9,000 చేసిండు, 7,000 కోట్లు బకాయి ఉంచిండు అని చెప్పిన నేపథ్యంలో మరి రేవంత్ రెడ్డి చెప్పిన లెక్కల ప్రకారమే 16,000 కోట్లు అవసరం 1,00,000 రూపాయల లోపు రుణాలు కనుక మరి మాఫీ చేయాలంటే 16,000 కోట్ల రూపాయల మరి నిధులు అవసరం. మరి ఇక్కడ వాస్తవంగా కేసీఆర్ చేసింది మొన్నటిసారి 19,000 కోట్ల రూపాయల రుణం మరి మాఫీ చేసిందని చెప్పి ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి. లేదు రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారమే చూసుకున్నట్టయితే 16,000 కోట్లు, 9,000 కోట్లు ఆల్రెడీ రిలీజ్ చేసిండ్రు, ఇంకా 7,000 కోట్లు బకాయి ఉన్నాయి. ఆయన చేసింది 1,00,000 రూపాయల రూపు రుణం. మరి గత ప్రభుత్వం చేసిన విధంగానే నేను కూడా మరి మాఫీ చేస్తున్నా అని చెప్పిన నేపథ్యంలో ఇక్కడ 16,000 రేవంత్ రెడ్డి చెప్పిన ప్రకారమే 16,000 కోట్ల రూపాయలు అవసరం. ఏదైతే 1,00,000 రూపాయల లోపు రుణం మరి మాఫీ చేయాలంటే మరి వీళ్ళు వేసిన 6,098 కోట్ల రూపాయలతోటి మరి ప్రతి రైతుకు మరి 1,00,000 రూపాయల లోపు కలిపిన రుణం తీసుకున్న ప్రతి రైతుకు ఏ విధంగా మాఫీ జరిగింది అంటే వీళ్ళ చేతులు ఏదన్నా మరి అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉన్నదా? మరి ఒక్కొక్క 1,00,000 రూపాయలు నలుగురికి మాఫీ అవ్వకుండా ఇట్లా వచ్చినాయి అనే విషయాన్ని ఇక్కడ స్పష్టం చేయాలి. రేవంత్ రెడ్డి మాటలను బట్టే మనకు ఇక్కడ తెలుస్తున్నది ఏంది అని అంటే ఖచ్చితంగా ఇలా కొర్రీలు పెట్టి ఏదైతే 36 లక్షల మందికి అప్పుడు 1,00,000 రూపాయల లోపు రుణం మన మాఫీ అయిందో వీళ్ళు కేవలం 11.5 లక్షలే చేస్తున్నారు. అంటే మరి సుమారు 24.5 లక్షలు అంటే 25 లక్షల మందికి ఇక్కడ ఎగవేత కార్యక్రమం జరిగిందనేది మరి ఇక్కడ ఈ లెక్కలను బట్టి స్పష్టంగా తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో 6,098 కోట్లు ఏ విధంగా మరి ఇక్కడ రుణమాఫీకి సరిపోయినాయనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా ఇక్కడ రేవంత్ రెడ్డి మరి ప్రజలకు స్పష్టం చేయాల్సిన అవసరం ఉన్నది. దీనికి సంబంధించి ఎక్కడా కూడా ప్రభుత్వం నుంచి స్పష్టత రావడం లేదు. లబ్ధిదారుల మరి జాబితాలు రిలీజ్ చేయడం లేదు. అసలు మొత్తానికి ఉన్న 1,00,000 లోపు రుణాలు ఎన్ని, అందులో మరి ఎవరు రుణమాఫీకి అర్హులు కాని వాళ్ళు ఎవరు, అసలు అర్హులు కాకపోవడానికి వీళ్ళు తీసుకున్న ప్రాతిపదిక ఏంది? వీళ్ళు ఏదైతే రేషన్ కార్డే ప్రామాణికం అన్నారు, రేషన్ కార్డు లేని వాళ్ళందరూ అనర్హులైనరా అంటే లేదు రేషన్ కార్డు ప్రామాణికం కానే కాదు మేము అని చెప్తున్న పరిస్థితి. ఇక్కడ రేషన్ కార్డు అనేదానికి మరి అపోహలద్దు, పాస్బుక్కే ప్రామాణికం అని చెప్తున్న నేపథ్యంలో మరి ఇక్కడ ఏ విధంగా జరిగినాయి అని చెప్పి మరి ఇక్కడ ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న విషయం. ఇక రుణమాఫీ అసలు భాగవతం ఇది అని చెప్పి నిన్నటి రోజున బీఆర్ఎస్ ఒక స్లైడ్ రిలీజ్ చేసింది. రైతు బంధు కింద ఎకరాకు 5,000 ఇస్తే 7,500 కోట్లు అవుతాయి. ఇప్పుడు కనుక పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు పాత ప్రభుత్వం ఏదైతే ఇచ్చిందో ఆ రైతు బంధు ఇస్తే మరి 7,500 కోట్లు అవుతాయి. కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చెప్పిన రైతు భరోసా ప్రకారం 7,500 కనుక ఇచ్చినట్టయితే అంటే 15,000 అంటే ప్రతి పంటకు 7,500, 2 పంటలకు 15,000, ఏటా 15,000 అనుకున్నట్టయితే 11,250 కోట్లు అవసరం అవుతాయి. మరి ఇప్పుడు రైతులకు ఇస్తున్నది 6,098 కోట్లు మాత్రమే. వానాకాలం రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సిన డబ్బులను రుణమాఫీ డబ్బుగా ఇచ్చి రైతులకు పంగనామం పెడుతున్నాయని చెప్పి ఇక్కడ బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నది. ఇది రుణమాఫీ కాదు, రైతు భరోసా మాఫీ అని చెప్పి రైతు భరోసాను ఎగగొట్టేసి ఇక్కడ
మరి ఇక్కడ దాన్ని రుణమాఫీ కింద తర్జుమా చేసింది. ఆ రుణమాఫీ కూడా రైతులందరికీ అందడం లేదు అని చెప్తున్న పరిస్థితిని ఇక్కడ మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక్కడ చూసుకున్నట్టయితే సంబరాలు జరిగే స్పష్టత ఏది అని చెప్పి ప్రభుత్వం చెప్పింది ఒకటి, ఆచరణలో జరిగేది మరొకటి. రైతులకు అందని సమాచారం తమకేమీ తెలియదంటున్న అధికారులు, అర్హులు బారెడు అందింది బెత్తడు, ప్రామాణికం ఏంటన్న దానిపై స్పష్టత కరువు, సమాచారమే లేని సొసైటీలు, మండిపడుతున్న రైతులు. రుణమాఫీలో గందరగోళం నెలకొన్నది. ప్రభుత్వం చెప్పిన దానికి ఆచరణలో జాబితాలకు ఏమాత్రం పొంతం లేక రైతుల్లో ఆందోళన వ్యక్తం అవుతున్నది. గురువారం సాయంత్రంలోగా లక్ష వరకు రుణమాఫీ చేస్తామని ఇప్పటికే పలుసార్లు ప్రకటించిన సొసైటీలు, తెలంగాణ గ్రామీణ బ్యాంకులకు సమాచారమే లేకపోవడం ప్రభుత్వ తొందరపాటుకు అద్దం పడుతున్నది. అంతేకాదు వాణిజ్య బ్యాంకులకు సంబంధించి విడుదలైన జాబితాను పరిశీలిస్తే సర్కారు దేనిని ప్రామాణికంగా తీసుకుని రుణమాఫీ వర్తింపజేస్తున్నదనే దానిపై జిల్లా స్థాయిలో ఏ అథారిటీకి స్పష్టత లేదు. ఓవైపు 1,00,000 వరకు రుణమన్న రైతులందరికీ గురువారం సాయంత్రం వరకే వర్తింపజేస్తామని ప్రభుత్వం చెప్పగా, మరోవైపు సొసైటీలు, గ్రామీణ బ్యాంకుకు సంబంధించిన జాబితా మరికొద్ది రోజుల్లో వచ్చే అవకాశం ఉన్నదని చెప్పి వ్యవసాయ అధికారులు చెబుతున్న విస్మయానికి గురి చేస్తూ ఉన్నదని చెప్పి ఇక్కడ మరి రెన్యువల్ చేస్తున్న మాఫీ కాలేదని చెప్పి సారంగపూర్కు సంబంధించిన రైతు, అదేవిధంగా లిస్టులో నా పేరే లేదు, నాకు 20 గుంటలు ఉన్నది, 24,000 రుణం తీసుకున్న, మరి బ్యాంక్ ఆఫ్ బరోడాలో 75,000 క్రాప్ లోన్ తీసుకున్న, మరి ఇక్కడ ఏది కూడా మాకు మాఫీ వర్తిస్తలేదని చెప్పి కోనరావు బాడకు చెందిన జాప ఎల్లవ మరి మహిళా రైతు చెప్తున్న పరిస్థితి. గందరగోళంగా రుణమాఫీ అని చెప్పి ఇక్కడ అన్నవేని మహేష్ రుద్రాంగి నుంచి చెప్తున్న పరిస్థితి. కొర్రీలు పెట్టకుండా మోసం చేస్తున్నదని చెప్పి ఇక్కడ రవీందర్ రెడ్డి. మరోవైపు ఇక్కడ ప్రత్యేకంగా కాంగ్రెస్ కార్యకర్త ఇక్కడ జాల రవి అని కాంగ్రెస్ నాయకుడు కట్కూరు మండలం అక్కన్నపేట మండలం కట్కూరు గ్రామానికి చెందిన సిద్దిపేట జిల్లా. మా అమ్మ జాల లక్ష్మి పేరిట 50,000 పాత భీమదేవరపల్లి మండి ములకలూరు కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ తీసుకున్నాం. కానీ మా కాంగ్రెస్ సర్కారు ప్రకటించిన 1,00,000 లోపు రుణమాఫీ వల్ల మా అమ్మ పేరు రాలేదు. చాలా బాధ అనిపించింది. గ్రామ స్థాయిలో కాంగ్రెస్ నాయకునిగా ఉన్న నాకే ఇట్లా జరిగితే ఎట్లా, ఎవరికి చెప్పాలో అర్థం కాని పరిస్థితి నాది. మా ఇంట్లోనే రుణమాఫీ జరగలేదు, నేను బయటకు పోయి ఏం మాట్లాడతా, సెకండ్ లిస్ట్లోనైనా మా అమ్మ పేరు వస్తుందో లేదో అని చెప్పి నేను ఆవేదన వ్యక్తం చేస్తా ఉన్నాడు. సెకండ్ లిస్ట్ అనేది ఉండదు, ఎందుకంటే 1,00,000 లోపు రుణాలకు సంబంధించిన లబ్ధిదారులు వాళ్ళు ఎంతమంది అనేది గుర్తించిండు, అర్హులెవరు గుర్తించిండు, వాళ్ళకి 6,098 కోట్లు వేసిండు. 1,00,000 వరకు ఎవరైతే లబ్ధిదారున్నారో వాళ్ళకి వచ్చింది, ఇక్కడికి కట్ ఆఫ్ అయిపోయింది. 1,00,000 నుంచి 1,50,000కు రెండో విడతలు వేస్తారు. కాబట్టి 1,00,000 లోపు వాళ్ళు ఇంకా ఎదురు చూడడం అనేది అది ఏదో లుటపిట పెదవులకు నక్కాశపడ్డట్టే తప్ప మరి వాళ్ళకైతే వచ్చే అవకాశం లేదు. అంటే ఈ రకంగా మరి 35 లక్షల మందికి రావాల్సిన 1,00,000 లోపు రుణాలు మరి ఏ విధంగా 11 లక్షలకే పరిమితం అయినాయి. మరి ఇక్కడ పాస్బుక్కే ప్రామాణికం అన్నప్పుడు ప్రతి రైతుకు రావాల్సిన అవసరం ఉన్నది. మరి ప్రతి రైతుకు ఏ విధంగా రాలేదు, మరి లెక్కలు ఏ విధంగా పొరపాటు జరిగిందని చెప్పి సర్కారు కేవలం మరి బురదలో బండేసుకుని దాటే కార్యక్రమానికే తెరలేపుతా ఉన్నది. ఈ ఆందోళన మధ్య ఏదైతే నిరుద్యోగుల ఆందోళనను మరి కప్పిపుచ్చుకోవడానికి రుణమాఫీని తెర మీదకి తీసుకొచ్చింది. రేపు రుణమాఫీ మీద మళ్ళా గందరగోళం ఏర్పడితే మళ్ళీ అంశానికి డైవర్ట్ చేస్తుంది. వాళ్ళకి సంబంధించిన తాబేదారు పత్రికలు ఆహా ఓహో అని బాకాలు ఊదడానికి సిద్ధంగా ఉన్నాయి. దానికి కారణం కూడా కేవలం వాళ్ళకు ప్రకటనలు ఇవ్వడం కోసమే వాళ్ళు చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇది రుణమాఫీకి సంబంధించిన అంశం అయితే, ఇక మరోవైపు 13 హామీలు అమలు చేయి, అప్పుడే 6 గ్యారంటీలు పూర్తి, ఆగస్టు 15 కల్లా చెప్పినవన్నీ చేస్తే సవాలుకు సిద్ధం, చేయలేకపోతే పదవికి రిజైన్ చేస్తావా, సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై హరీష్ రావు ఫైర్ అని చెప్పి మరి నిన్నటి రోజున మేము ఆల్రెడీ రుణమాఫీ చేసేసినాం, మేము ఎవరిని ఇక్కడ మేము మరి రాజీనామా చేయమని అడగంగానే మరి రాజీనామా అనేది వాళ్ళ విజ్ఞత అని చెప్తున్న పరిస్థితి. మరి ఆ రోజు ఇక్కడ ఏదైతే హరీష్ రావు ఏం మాట్లాడిండో ఒకసారి మనం విన్నట్టయితే హరీష్ రావు సవాల్ ఏంటిది, ఇప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్న అంశం ఏంటిది అనేది కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. రేపు పొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముంగట ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి నేను రాజీనామా లేఖ తీసుకొని పోతా ఉన్నా. అడిగిన రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేసేది నిజమైతే 15 ఆగస్టు వరకు బాండ్ పేపర్ల మీద మీరు 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చినావు. అది నిజమే అయితే 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ నువ్వు చేసేది నమ్మకం ఉంటే
నువ్వు రాజీనామా లెటర్ తీసుకొని నువ్వురా, నేను ఎమ్మెల్యేకు రాజీనామా ఉత్తరం తీసుకొని నేను వస్తా. హరీష్ రావు గారు స్పష్టంగా చెప్పిండు, ఏదైతే ఏప్రిల్ 25వ తేదీన రేపు నేను అక్కడ అమరవీరుల స్తూపం వద్దకు వస్తున్నా అని చెప్పి మరి ఏదైతే 6 గ్యారంటీలు బాండ్ పేపర్ల మీద రాసిచ్చారో 6 గ్యారంటీల అమలు ప్లస్ 2 లక్షల రుణమాఫీ కనుక చేస్తాను నీకు నమ్మకం ఉంటే అక్కడికి వచ్చి ఇద్దరం ప్రమాణం చేద్దాం, ఇద్దరం రాజీనామా లెటర్లు మరి మేధావులకు ఇద్దాం. మరొకవేళ నువ్వు 6 గ్యారంటీలు అమలు చేసి రుణమాఫీ కనుక ఈ ఆగస్టు 15 లోపల చేసినట్టయితే నా ఎమ్మెల్యే పదవిని స్వచ్ఛందంగా వదులుకుంటా, మరోసారి పోటీ కూడా చేయను ఉప ఎన్నికల్లో అని చెప్పిన నేపథ్యంలో మరి ఆ రోజు మరి దానికంటే ముందు రోజు కూడా హరీష్ రావు చెప్పిన అంశాన్ని ఒకసారి మనం పరిశీలించినట్టయితే 4,000 వస్తే 10 గంటలకు నేను అసెంబ్లీ ముందు గన్ పార్క్ దగ్గరికి నేను వస్తాను. అసెంబ్లీ ముందు తెలంగాణ అమరవీరుల స్తూపానికి నేను వస్తాను, మీరు కూడా రండి. మనం ఇద్దరం అమరవీరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. ఆగస్టు 15వ తేదీలోగా 2 లక్షల రుణమాఫీ మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చి సోనియా గాంధీ గారు లేఖ రాసి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, నువ్వు మీరందరూ ప్రజలకు 100 రోజుల్లో అమలు చేస్తామని చెప్పిన 6 గ్యారెంటీలు 13 హామీలు 15 ఆగస్టులోగా అమలు చేస్తానని నువ్వు ప్రమాణం స్పష్టంగా చెప్పింది హరీష్ రావు గారు. 6 గ్యారంటీలు 6 గ్యారంటీలో ఉన్న 13 అంశాలు ప్లస్ 2 లక్షల రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తా అని ఏప్రిల్ 24వ తేదీన చెప్పిండు, ఏప్రిల్ 25వ తేదీన చెప్పిండు, ఏప్రిల్ 26వ తారీఖు రోజు ఇక్కడ ఏదైతే అమరవీరుల స్తూపం దగ్గరికి పోతున్నా అని చెప్పిండు. అదే అమరవీరుల స్తూపం దగ్గర కూడా మరి ఆయన మాట్లాడిన మాటలు మనం ఇక్కడ గమనించవచ్చు. కూడా పేద ప్రజల ప్రయోజనాలు ముఖ్యం. అవ్వా తాతలకు 4,000 రూపాయల పెన్షన్ రావాలి, రైతులకు 15,000 రైతు బంధు రావాలి, రైతులకు 2 లక్షల రుణమాఫీ జరగాలి, వడ్లకు మక్కలకు 500 బోనస్ రావాలి, రాష్ట్రంలోని మహిళలకు 2,500 రూపాయలు రావాలి. ఇవేమి మేము కొత్తగా అడుగుతున్నాయి కావు, ఇవేమి మా గొంతమ్మ కోరికలు కావు. ఎన్నికల ముందు మీరు కాళ్ళల్లో చేతులల్లో మొక్కి మీరు బాండ్ పేపర్ల మీద రాసిచ్చిన మాటలు. స్వయంగా సోనియా గాంధీ గారు రాష్ట్ర ప్రజలకు లేఖ రాశారు, ఈ 6 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేయించే బాధ్యత మాది అని స్వయంగా సోనియా గాంధీ గారే రాష్ట్ర ప్రజలకు లేఖ రాస్తారు. అనుకున్నట్టుగానే 26వ తేదీ రోజు మరి ఇక్కడ అమరవీరుల స్తూపం వద్దకు వెళ్ళి ఆయన తన రాజీనామా లేఖతోటి సిద్ధంగా ఉన్నాడు. మరి అప్పటికి రేవంత్ రెడ్డి మరి ఆ సవాలుకు ముందుకు రాని పరిస్థితి. ఈరోజు మేము 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పి మరి ఇక్కడ ఖచ్చితంగా మరి రాజీనామా చేస్తాడో లేదో ఆయన విఘ్నత అని చెప్తున్న పరిస్థితి. మరి ఇక్కడ 2 లక్షల రుణమాఫీ ఏ మేరకు జరిగింది, మరి రైతులందరికీ ఎట్లా జరిగింది? ఆయన లెక్కలో చెప్పిన ప్రకారమే 16,000 కోట్లు అవసరం పడితే మరి కేసీఆర్ ₹1,00,000 వరకే రుణమాఫీ చేస్తా అని చెప్పిండు, హామీ ఇచ్చిండు, ఆ రుణమాఫీ చేసిండు, దానికి 16,000 కోట్లు అవసరం పడ్డాయి. మరి ఇక్కడ ఏదైతే రేవంత్ రెడ్డి 2 లక్షల వరకు ఉన్న రుణాలను ప్రతి కుటుంబానికి 2 లక్షల వరకు ఉన్న రుణాలను మాఫీ చేస్తా అని చెప్పిండు. ఇప్పటి వరకు మొదటి విడతలో 1,00,000 వరకే చేస్తా అన్నాడు. అందులో 6,098 కోట్లు ఏ విధంగా సరిపోయినాయి అనే అంశాన్ని ప్రజలు ఒక్కసారి బేరీజు వేసుకోవాలి. అంటే ఇందులో మరి సుమారు 25 లక్షల మందికి ఇక్కడ కోతపడ్డదనే అంశాన్ని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. కేసీఆర్ ప్రభుత్వం 19,000 కోట్లు చెల్లిస్తే 6,000 కోట్లతోటే 1,00,000 మందికి ₹1,00,000 లోపు వాళ్ళందరికీ ఏ విధంగా వైండప్ అయినాయి అనేది అని కూడా మనం ప్రధానంగా గమనించాలి. ఇక 10 ఏళ్ళు అద్భుతం కేసీఆర్ హయాంలో తెలంగాణ గణనీయ పురోగతి. 2023-24 నివేదికలో నీతి ఆయోగ్ ప్రశంసలు. పేదరిక నిర్మూలనలో దేశంలోనే 2వ ర్యాంకు, విద్యుత్ సరఫరాలో అగ్రగామిగా రాష్ట్రం, 8 విషయాల్లో జాతీయ సగటు కంటే ముందంజ, డజన్ కీలక అంశాల్లో ఎంతో మెరుగని చెప్పి 10 ఏళ్ళు అద్భుతం సృష్టించింది మరి కేసీఆర్ ఆధ్వర్యంలోని కేసీఆర్ నేతృత్వంలోని తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి నీతి ఆయోగ్ మరి 23-24 నివేదికలో ప్రశంసల జల్లు కురిపించింది. పేదరిక నిర్మూలనలో కానీ అదేవిధంగా విద్యుత్ సరఫరాల్లో కానీ 8 విషయాలల్లా మరి జాతీయ సగటు కంటే ముందంజలో మరి వెళ్ళింది అని చెప్పి ఇక్కడ తెలంగాణ మీద ప్రశంస జల్లులు కురిపించింది. మరోవైపు రేవంత్ రెడ్డి ఏమో తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ గత ప్రభుత్వం మీద విమర్శలకు దిగుతూ ఏదైతే తెలంగాణ మరి 10 సంవత్సరాల పాటు కేసీఆర్ చేసిన పాలనను కొనసాగిస్తూ మరింత మెరుగైన పాలన అందించాల్సిన రేవంత్ రెడ్డి పాలనలో విఫలమై ఈరోజు రైతులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నాడు. ఏదైతే మరి అలవిగాని హామీలు ఇచ్చిండో వాటిని సరిదిద్దుకోలేక సతమతం అవుతున్న పరిస్థితిని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఇక రైతు బంధు పైసలు రుణమాఫీకి అని చెప్పి ఇప్పుడు ఇందాక మనం చూసినాం. ఏదైతే మరి ఇక్కడ 7,500 రూపాయలు కనుక ఇచ్చినట్టయితే 11,000
చిల్లర 11,000 కోట్లకు పైగా అవుతాయి. మరి 5,000 ఇచ్చినట్లయితేనే 7,500 కోట్లు అవుతాయి. 6,098 కోట్లు ఇచ్చే ఇక్కడ సంబరాలు జరుపుకోమంటున్న అంశాన్ని మనం ప్రధానంగా గమనించవచ్చు. తెలంగాణ దినపత్రిక విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీ రుణమాఫీ సంబరాలు పాలాభిషేకాలు చేసుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు 6,000 కోట్లతో తొలి విడత రుణమాఫీ, మరో 2 విడతల్లో మిగతావి ఒకే విడతలో రుణమాఫీ అని కాంగ్రెస్ ప్రచారం. 31,000 కోట్లలో ఇచ్చింది 6,000 కోట్లే. ప్రారంభ కార్యక్రమంలో సీఎం డిప్యూటీ పదనిసలు మొత్తం ఒకేసారి చేస్తున్నామని ఒకసారి 3 విడతల్లో అంటూ మరోసారి మాటలు. నెలాఖరులో వరంగల్లో రుణమాఫీ సంబరాల సభ. 2-3 రోజుల్లో ఢిల్లీ పోతాం, రాహుల్ని ఆహ్వానిస్తామంటున్న రేవంత్ రెడ్డి 29,000 కోట్లతో 5 గ్యారంటీలు అమలు చేసినాం. రైతు భరోసా ఊసెత్తని సీఎం, మంత్రులు లక్షలోపు రుణం ఉన్న చాలామందికి కానీ మాఫీ అని చెప్పి ఇక్కడ 29,000 కోట్లతోటి 5 గ్యారంటీలు అమలు చేసినామని చెప్తున్నాడు. ఇప్పటి వరకు తెలంగాణ ప్రజలకు అసలు ఏ గ్యారంటీ అందింది? ఉచిత బస్సు అనేది తప్ప ఇప్పటి వరకు మరి ఇస్తాన్న కళ్యాణ లక్ష్మిలో తులం బంగారం వచ్చింది, అదనంగా తులం బంగారం. ఏదైతే మరి పండుటాకులు ఎదురు చూస్తూ ఉన్నాయి, 2,000ను 4,000 చేస్తా అన్నాడు. పెన్షను ఇగస్తుంది అని వీళ్ళ గురువు చంద్రబాబు నాయుడు మరి అక్కడ అధికారం చేపట్టిన వెంటనే మరి ఏరియర్స్తో సహా అంటే తాను ఏదైతే హామీ ఇచ్చిండో ఏప్రిల్ నుంచి అని ఏప్రిల్, మే, జూన్కు సంబంధించి ఆ 3 నెలలు 1,000 మరి పెన్షన్తో పాటు తాను పెంచిన 4,000 ఈ జూలై నెల 4,000 ఆ 4 + 3 7,000 రూపాయలు కూడా ఇచ్చిన పరిస్థితి. మరి వీళ్ళు 7 నెలల తర్వాత ముందటి ఏరియర్స్ మాట దేవుడెరుగు, 7 నెలలది గంగలవోని ఇప్పటి నుంచి అన్న 4,000 అయింది మరి మహాప్రభు అని చెప్పి వేడుకుంటున్నా కూడా వాళ్ళ మీద కనికరం చూపించని ఇక్కడ రేవంత్ రెడ్డి మరి మాటలు మాత్రం కోటలు కడతా ఉన్నాయి. 29,000 కోట్లతోటి 5 గ్యారంటీలు అమలు చేసినామంటున్నాడు. మరి ఏ ప్రజలకు అందకుండా ఎవరికి అమలు చేసింది అనేది మరి ఆయన మాటలకే మొక్కాలే. భగవంతుడు ఆయనకు ఏం మాట్లాడతాడో ఎట్లా మాట్లాడతాడో అనేది ఇందాకే మనం చూసినాం. ఆయన నెల రోజులకే మరి 16,000ను 12,000 చేసిండు, 12,000ను 9,000 చేసిండు. మరి ఏ రకంగా చూసుకున్నా 16,000 కోట్లకు 6,000 కోట్లతోటి ఏ విధంగా సరిపెట్టిండో మరి ఆయన ఏం మాట్లాడతాడో అనేది కూడా మనం ప్రధానంగా ఇక్కడ గమనించవచ్చు. ఇక రెండో విషయాన్ని చూసుకున్నట్టయితే ఇక్కడ 6,000 కోట్లు రైతుల ముఖాల మీద విసిరేసి ఇక దీనికి పెద్ద ఎత్తున రాహుల్ గాంధీతో సభ నిర్వహిస్తామని చెప్తున్న నేపథ్యంలో మనం ఒక ప్రధానంగా గమనించినట్టయితే 31,000 కోట్లు అవసరం అంటున్నాడు. కేవలం 6,000 కోట్లు ఇచ్చిండు. 7,500 కోట్లు రైతు బంధు ప్రకారం మరి పంపిణీ చేసినా ఇప్పటికే రైతులకు ముట్టాలి, ప్రతి రైతుకు కూడా ముట్టే అవకాశం ఉండేది పెట్టుబడి సాయం, దాన్ని అక్కడనే ఆపేసిండు. కానీ ఇప్పుడు ఏదైతే మరి భయాన పెడతారో, ఒక ఏదైనా ఇల్లు కొనాలంటే భయాన పెడతారో ఆ భయాన రోజే గృహప్రవేశం చేసినట్టుగా ఈరోజు ముందట కేవలం 6,000 కోట్లు రైతులకు ఇచ్చి మరి దీని మీద పెద్ద ఎత్తున సభ ఏర్పాటు చేస్తామని చెప్తున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. అంటే వీళ్ళు చేసేది మరి కొంచెం చెప్పుకునేది మరి బారెడు అన్నట్టుగా వీళ్ళు అందరికీ రుణమాఫీ చేయడం చేత కాదు, కానీ దాన్ని చేసినామని చెప్పి ప్రజలను డైవర్ట్ చేయడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తున్న అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చుగా. రైతు భరోసా డబ్బులతో రుణమాఫీ అని చెప్పి ఇందాక చెప్పుకున్నట్టుగా రైతు భరోసాకు సంబంధించిందే రుణమాఫీ చేస్తున్న పరిస్థితిని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. ఇక రుణమాఫీ ప్రచారం కోసం 100 కోట్ల ప్రకటనలు, రేవంత్ సర్కార్ ఆర్భాటం. ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి తాత జాగీరిది? గతంలో రేవంత్ వ్యాఖ్యలు ఇవి, నేడు సర్కార్ తీరుపై సర్వత్రా విమర్శలు అని చెప్పి లంక బిందాలు ఉన్నాయనుకొని వస్తే కాలికుండలు ఉన్నాయంటూ సీఎం రేవంత్ రెడ్డి మరలా రాష్ట్రంలో ఎంత పొదుపుగా ఉండాలి, ప్రతి పైసాను జాగ్రత్తగా ఖర్చు పెడుతూ ప్రజలు కట్టే పనులకు న్యాయం చేయాలి, సంక్షేమాన్ని సక్రమంగా అందించాలి, కుర్చీ ఎక్కే వరకు ఒక మాట, కుర్చీ ఎక్కినాక మరొక మాట అన్నట్టుగా రేవంత్ సర్కార్ వ్యవహరిస్తుందని చెప్పి ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో మరి పేపర్లకు ప్రకటనలు ఇస్తే ఎవనెబ్బ జాగీరు, మరి ఎవరి తాత జాగీర్ అని చెప్పి ఎట్లా ప్రకటనలు ఇస్తారని చెప్పి ఆయన మాట్లాడిన మాటలు. నిన్న రోజున రుణమాఫీకి సంబంధించి ఆంధ్రజ్యోతి, దిశ, సాక్షి, ఈనాడు, వెలుగు, డెక్కన్ క్రానికల్ మరి వివిధ దినపత్రికలకు 100 కోట్లకు పైగా మరి ఇక్కడ ప్రకటనలు ఇచ్చిన పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇదే ప్రతిపక్షంలో ఉండగా ఏం మాట్లాడిండో ఒకసారి మనం ప్రధానంగా ఇక్కడ గమనించినట్టయితే టిఆర్ఎస్ ఖాతాలో ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి ఖాతా జాగీరిది? టిఆర్ఎస్ ఖాతాలో 1,300 కోట్లు ఉన్నాయి, అందులోకి వెళ్ళి ఖర్చు పెట్టుకోమని ఎవరైతే అన్నారు? ఈ ముచ్చట్లు ఇంకా ఎన్ని దినాలు వినిపిస్తావురా? నువ్వు చెప్తానే ఉన్నావు, నేను ఎట్లా ప్రకటనలు ఇస్తారు? ఎవరి ఖాతా జాగీరిది?
టిఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. అందులో టీఆర్ఎస్ ఖాతాలో 1300 కోట్లు ఉన్నాయి. అల్లకెళ్ళి ఇచ్చుకొని ఎవరి తాత జాగీర్ అని ఇస్తున్నావు. మరి ఇప్పుడు ఈ రోజు ఎవరి తాత జాగీర్ అని చెప్పి మరి రేవంత్ రెడ్డి ప్రకటనలు ఇస్తాను అంటే నాలుకకు నరం లేని నాలిక ఎటైనా మాట్లాడుతుంది. అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికారంలో లేనప్పుడు ఒక మాట. పిసిసి అధ్యక్షునిగా మరి ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడిండు. మనం ఇక్కడ రైతు బంధు విషయంలో చూసుకున్నట్టయితే కూడా మరి అరే సన్నాసి మరి రైతు బంధు 2 పంటలకు ఇస్తే 3వ పంటకి ఎదురా అని చెప్పి అడిగిన పరిస్థితి. మరి ఈయనే మరి ఇక్కడ 2 పంటలు కాదు 1 పంట కూడా ఇయ్యలేదు. మరి ఈయనను ఏమని అనాలో మరి తెలంగాణ ప్రజలే డిసైడ్ చేసుకోవాలి. మా నోటికి వచ్చినట్టు నోటిదులతోటి మాటలు మాట్లాడి ఈరోజు కాంగ్రెస్ ప్రతిష్టను మరి పెంచింది అనుకుంటా ఉన్నారు. ఏదైతే ఈరోజు నిరుద్యోగులందరూ కూడా మరి కేసీఆర్ మీద పోరాటం చేసిండ్రు, అదేవిధంగా మరి రైతులు ఏదైతే వీళ్ళు ఇచ్చిన అబద్ధాలకు మరి 10,000కు 15,000 వస్తాయని ఆశపడ్డారో, పెన్షనర్లు 2,000 4,000 అవుతాయని ఆశపడ్డారో ఆ ఆశతోటి అయింది తప్ప రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని మీద నమ్మకంతో కాదు అనే విషయాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ గ్రహించాలి. రాను రాను కాంగ్రెస్ ప్రతిష్ట ఏ విధంగా దిగజారుతున్నదనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక కట్టేది 1768 కోట్లు, ప్రచారం 7,000 కోట్లు. వడ్డీపై సర్కారు తప్పుడు లెక్కలు. కాగ్ రిపోర్టు ప్రకారం కట్టే మిత్తి 1768 కోట్లే. కదా ప్రభుత్వ అప్పులు వడ్డీలకే కొత్తగా అప్పులంటూ కాంగ్రెస్ ప్రచారం జనాన్ని తప్పుదో పట్టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా గత ప్రభుత్వం 7 లక్షల కోట్లు అప్పులు చేసింది, దానికే మేము మరి ప్రతి నెల 7,000 కోట్ల రూపాయలు అప్పు వడ్డీ కడుతున్నామని చెప్పి చెప్తున్న నేపథ్యాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. కానీ ఇక్కడ జరిగేది మాత్రం 1768 కోట్లు మాత్రమే మరి వడ్డీ కడతా ఉన్నది. కాగు లెక్కల ప్రకారమే 1768 కోట్లు ఉంటే మరి 7,000 కోట్లు అని చెప్పి ఈ విధంగా మరి దుష్ప్రచారం చేసుకుంటూ అబద్ధాల మీద, అసత్యాల మీద, ఆరోపణల మీద మరి ఇక్కడ 7 నెలల పాటు నెట్టుకొచ్చింది. 8వ నెలను కూడా నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు రేవంత్ రెడ్డి అనే అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. సర్కారు తోక వంకర కుక్కల దాడులపై మరోసారి హైకోర్టు ఆగ్రహం. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అసహనం. సూదులు వేస్తున్నా అని చెప్పిన ప్రభుత్వ న్యాయవాది సూది వేస్తే కుక్కలు కరవకుండా ఉంటాయని ఫైర్ అని చెప్పి ఏదైతే మరి ఇక్కడ కుక్కల బెడద తీవ్రమైంది. 234 సంఘటనలకు పైగా జరిగినాయి. 15 నుంచి 16 మంది మరి శిశువులు ప్రాణాలు కోల్పోయినారు. పెద్దవాళ్ళ మీద కూడా దాడులు చేస్తూ ఉన్నాయి కుక్కలు. మరి ఈ నేపథ్యంలో కుక్కల దాడులను కూడా అరికట్టలేకపోతా ఉన్నది సర్కారు. ఇక్కడ ఏదైతే స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం మూలంగా ఇక్కడ పాలన కరువైంది, పాలన పడికేసింది. పారిశుద్ధ్యం కూడా పేరుకుపోతున్న పరిస్థితి. స్పెషల్ ఆఫీసర్ల పాలనలో స్పెషల్ ఆఫీసర్లు కనీసం గ్రామాల వైపు కన్నెత్తి చూడడం లేదు. కార్యదర్శులు సిబ్బంది జీతాల కోసమే ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇక్కడ కుక్కల బెడద కూడా తీవ్రమైన పరిస్థితి. మరి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఏ వర్గాలకు మరి ఇక్కడ సంతృప్తి పరుస్తుందనే అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక గ్రూప్ 2 వాయిదా 1:100తో టెక్నికల్ సమస్యలు. డిఎస్సి రాయండి, ఆందోళన వద్దు, అన్ని అంశాలు సీఎంకు చెప్తాం. నిరుద్యోగులతో భేటీలో చామల బల్మూరి అని చెప్పి నిన్న రోజున కాంగ్రెస్ నాయకులు నిరుద్యోగులతోటి ఇక్కడ చర్చలు జరిపినారు. ఏదైతే డిఎస్సి అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ మేము డిఎస్సి వాయిదా వేయమని చెప్పి మరి కరాఖండిగా మొండి వైఖరితోటే ముందుకు సాగి వాళ్ళ ఏదైతే అభ్యర్థనలను కనీసం పరిగణలోకి తీసుకోలేదు. కానీ గ్రూప్ 2, గ్రూప్ 3 వాయిదాకు మాత్రం మరి ఇక్కడ ప్రభుత్వం కొంతవరకు మరి మొగ్గు చూపింది. దాంతో మరి ఇక్కడ బల్మూరి వెంకట్ను, చామల కిరణ్ కుమార్ రెడ్డిని చర్చలకు పంపింది. మరి డిసెంబర్లో వాయిదా వేయడానికి సిద్ధంగా ఉన్నది. కానీ డిఎస్సి అభ్యర్థులు మాత్రం ఇటు పోరాటాలతోటి వాళ్ళ ఉన్న సమయాన్ని కూడా కోల్పోయి ఈరోజు మరి ఇక్కడ ఏదైతే వాళ్ళు ప్రిపేర్ కావాల్సిన సమయాన్ని కూడా ఆందోళనల కోసమే వేయండు. వాళ్ళ ఆందోళనలు పట్టించుకోకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన, తీవ్ర ఇబ్బందులు కూడా పడుతున్న పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ సాక్షి దినపత్రిక విషయానికి వస్తే మాటకు కట్టుబడి మాఫీ. తొలి విడతలో 1,00,000 వరకు రుణమాఫీ పథకాన్ని ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి. పాల్గొన్న డిప్యూటీ సీఎం బట్టి, వ్యవసాయ మంత్రి తుమ్మల అని చెప్పి ఇక్కడ మరి ఏదైతే రుణమాఫీ మాటకు కట్టుబడి చేస్తున్నామని చెప్పిండు. రుణమాఫీలో మాత్రం పొంతన లేని అంశాన్ని ప్రధానంగా గమనించవచ్చు. వరంగల్కు రాహుల్ గాంధీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఈ నెలాఖరున కృతజ్ఞత సభ. మరి ఈ నెలాఖరు వరకు రుణమాఫీ మొత్తం చేయడమే లేదు. మరి 2వ విడత కూడా చేసే అవకాశం లేదు. అది కూడా ఆగస్టు మొదటి వారంలో చేస్తా అంటున్నారు. మరి ఇక్కడ 6,098 కోట్లు ఇచ్చి రుణమాఫీ సభ పెట్టి దాన్ని ఓ గొప్పగా ప్రచారం చేసుకొని మళ్ళీ రైతులకు మొండి చేయి చూపించడానికి ప్రయత్నం చేస్తా ఉన్నది. ఇప్పటికే మరి ₹1,00,000 లోపే మరి సుమారు 25 లక్షల మందికి మరి మొండి చేయి చూపిన అంశాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఈ ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే
ఆంధ్రజ్యోతిలో రుణం తీరిన తరుణం 11 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి మాఫీ సొమ్ము నా జీవితంలో మరపురాని రోజు అంటున్నారు రేవంత్ రెడ్డి. ఓకే, రుణం తీరిన తరుణం. ఇక్కడ ఈ తాబేదారు పత్రికలు మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం గోరంత చేస్తే దాన్ని కొండంతలో చూపిస్తూ ఉన్నాయి. మరి కొండంత ఆందోళనలు కూడా కనీసం గోరంతా కూడా చూపించడానికి ముందుకు రావడం లేదు. ఇలా నిరుద్యోగుల పరిస్థితికి సంబంధించి ఒక్కరోజు కూడా మరి ఇక్కడ ఆంధ్రజ్యోతి అయితేంది, ఈనాడు అయితేంది ఒక్క నిమిషం కూడా చూపించని పరిస్థితిని కూడా మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈ నేపథ్యంలో వీళ్ళు చేసే మరి ఎవరి కోసం పనిచేస్తూ ఉన్న ఈ పత్రికలు, తాబేదారు పత్రికలు అనేటివి కూడా మనం ప్రధానంగా గమనించాలి. ఈరోజు మరి ఎవరెవరైతే లబ్ధిదారులు ఉన్నారో, ఎవరెవరు అందులో లబ్ధి చేకూరడం లేదనే అంశాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా ఈరోజు మరి వాళ్ళకు సంబంధించి మరి తాటికాయంత అక్షరాలతోటి ఇలా 11 లక్షల మందికి ఇక్కడ రుణమాఫీ అంటున్నారు. 25 లక్షల మందికి మొండి చేయి చూపించిన అంశాన్ని మాత్రం ఇక్కడ ఎక్కడా కూడా మరి కనీసం ప్రస్తావించని అంశాన్ని కూడా మనం ఇక్కడ గమనించవచ్చు. పరీక్ష కేంద్రాల వారీగా నీటి ఫలితాలు ఇవ్వండి, నగరాల వారీగాను రేపు మధ్యాహ్నం 12 ప్రకటించాలి. ఎన్టీఏను ఆదేశించిన సుప్రీంకోర్టు 12 మరోమారు విచారణ అని చెప్పి మరి పరీక్ష కేంద్రాల వారీగా నీటి ఫలితాలు ఇవ్వాలి, 12 గంటల లోపు ప్రకటించాలని చెప్పిండు. దీంతో ఏ పరీక్ష కేంద్రం నుంచి అత్యధికంగా మరి ఇక్కడ క్వాలిఫై అయినరో దాన్ని బట్టి మరి ఎక్కడ ఏం జరిగిందనే దాని మీద ఒక స్పష్టత వస్తుందని చెప్పి దాని మీద మరి సుప్రీంకోర్టు ఆదేశించింది. 22 తారీఖు మరోమారు విచారణ చేపడతామని చెప్పి మరి ఈలోపు ఇది ఇవ్వాలని చెప్పిన పరిస్థితిని మనం ప్రధానంగా గమనించవచ్చు. ఈనాడు దినపత్రిక విషయానికి వస్తే మాట ఇచ్చాం, మాఫీ చేశాం. ఏం మాట ఇచ్చిండో, ఏం మాఫీ చేసిండో మరి ఒక్కొక్కరుగా ఏదైతే ఇప్పుడు ఇంకా రేపో ఎల్లుండో మరి ఇంకా వస్తాయి పడతాయి అని చెప్పి ఆశతోటి ఉన్న రైతులు ఎవరికి కూడా మరి నిన్న రోజున పాలాభిషేకానికి వెళ్ళిండ్రు. మరి ఎవరైతే వ్యవసాయ అధికారులు చెప్పిండ్రో వాళ్ళ మాటలు నమ్మి మరి రైతు వేదికల వద్దకు మరి అరకొరగానే వెళ్ళిండ్రు రైతులు. కానీ అరకొర వెళ్ళిన రైతులలో కూడా మరి ఇక్కడ మాఫీ కానీ వాళ్ళు ఉంటారు, వాళ్ళది మరి రేపు ఎల్లుండి ఇంకో 4-5 రోజులు గడిస్తే తప్ప ఎవరికి వచ్చిందో ఎవరికి రాలేదో తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా లబ్ధిదారుల లిస్టును మరి జాబితాను బహిర్గతపరచడం లేదు. అక్కడ ఏదైతే మరి ఇక్కడ ఎంతమంది రుణాలు తీసుకున్నారు, ఎంతమందికి మాఫీ అయినాయి అనే లెక్కలు మరి స్పష్టంగా చెప్పడం లేదనే విషయాన్ని కూడా మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. ఇక 23 నుంచి అసెంబ్లీ సమావేశాలు, 25న బడ్జెట్ నోటిఫికేషన్ జారీ. ఈ నెల 23న 11 గంటలకు ప్రారంభం కానున్న ఈ సమావేశాల్లోనే ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. 24న శాసనమండలి సమావేశాలు ప్రారంభమైతే ఈ మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ నోటిఫికేషన్ జారీ చేశారు. గత డిసెంబర్లో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చేది లోక్సభ ఎన్నికల దృష్ట్యా కేంద్రం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే ప్రవేశపెట్టింది. ఈ నెల 23న కేంద్రం పార్లమెంట్లో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. దాంతో 25న రాష్ట్రానికి సంబంధించిన బడ్జెట్ కూడా ప్రవేశపెడతారని చెప్పి ప్రధానంగా ప్రచురించింది. ఇక రైతన్నకు విముక్తి అని చెప్పి 6,098 కోట్లు విడుదల చేస్తే మరి ఇక్కడ ఏ విధంగా రుణ విముక్తి జరుగుతుందనే అంశాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా చెప్పాలి. నిన్న రోజున ఇటు వ్యవసాయ శాఖ మంత్రి ఇటు బట్టి విక్రమార్క మాట్లాడిన మాటలను కూడా మనం ఒకసారి మరి పరిశీలించినట్టయితే వీళ్ళ మధ్యలో ఏ విధంగా మరి సఖ్యత ఉన్నది, ఏ విధంగా వీళ్ళకు ప్రభుత్వంలో స్పష్టత ఉన్నదనే అంశాన్ని కూడా మనం గమనించవచ్చు. బట్టి విక్రమార్క ఏం చెప్తాడు, రుణమాఫీకి సంబంధించి బ్యాంకుల్లో మరి జమ చేసిన మొత్తం ఎంత, అదికి మరి ఇక్కడ ఆర్థిక మంత్రి చెప్పేదేంది, వ్యవసాయ మంత్రి చెప్పేదేంది, వీళ్ళ మాటలు ఏ విధంగా ఉంటాయి, పొంతలు లేని మాటలు ఏ విధంగా ఉంటున్నాయి అనేది కూడా ఒకసారి మనం గమనించినట్టయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒకటేసారి ₹1,00,000 ఒకటేసారి ఈరోజు బ్యాంకులకి దాదాపు 6,000 కోట్ల పైబడి ఒకటేసారి రిలీజ్ చేస్తున్నటువంటి శుభ సందర్భం ఇది. కూడా అసలు రైతుల పండుగ కంటే బ్యాంకర్స్ పండుగే పెద్ద గొప్పగా ఉంది. ఒకే రోజు 31,000 కోట్లు మీ ఖజానాకు వస్తున్నాయి, మీ దగ్గర నుంచి మా రైతులకు వెళ్తున్నాయి. ఈరోజు రాష్ట్రం ఇక్కడ మనం ప్రధానంగా గమనించినట్టయితే బట్టి విక్రమార్క ఏమన్నాడు, ఒకే రోజు ₹1,00,000 రుణమాఫీ జరుగుతుంది, మీ ఖజానాకు 6,098 కోట్లను మేము జమ చేస్తున్నామంటే ఇది రైతుల కంటే ఎక్కువ బ్యాంకర్లకే పండుగ. 31,000 కోట్లు మీకు ఒకటేసారి ఖజానాకు జమ అవుతాయని అన్నాడు. అంటే రైతులకు మన ఈ రుణమాఫీకి సంబంధించిన అంశంలో మరి మంత్రులే పొంతలు లేని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. మరి దీన్ని బట్టి తెలుస్తూ ఉన్నది వ్యవసాయ మంత్రికి దాని మీద ఏమాత్రం అవగాహన ఉన్నది, అదేవిధంగా బట్టి విక్రమార్కకు ఉన్న అవగాహన ఏంది, ముఖ్యమంత్రికి ఉన్న అవగాహన ఏంది, అసలు దానిలో లబ్ధిదారుల సంఖ్య ఎంత, లబ్ధిదారులకు ఇప్పుడు మొత్తం పూర్తి స్థాయిలో ₹1,00,000 రుణం తీసుకున్న వాళ్ళ సంఖ్య ఎంత, ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య ఎంత, అందులో వర్తించే వాళ్ళు ఎందరు, వర్తించని వాళ్ళు ఎందరు,
మరి దానికి పూర్తి స్థాయిలో అందరికీ వర్తించాలంటే ఎంత కావాలి, ఇప్పుడు వీళ్ళు వేస్తున్న పైసలు ఎంత, ఇలాంటి దేనికి కూడా సమాధానాలు లేని పరిస్థితిని మనం ఇక్కడ ప్రధానంగా గమనించవచ్చు. లోకల్ వార్తల విషయానికి వస్తే, రక్షణ చర్యల్లో సింగరేణి నిర్లక్ష్యం, కోరకండి చందర్. సింగరేణి కార్మికుల రక్షణ పట్ల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని చెప్పి మాజీ ఎమ్మెల్యే కోరకండి చందర్ ఆరోపించారు. యాజమాన్యానికి బొగ్గు ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ కార్మికుల కల్పించే రక్షణపై లేకపోవడం, RG2లో జరిగిన ప్రమాదాన్ని వెంకటేశ్వర విద్యాసాగర్ అనే ఇద్దరు కార్మికులు మృతి చెందారన్న మృతి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారని చెప్పి ఏదైతే OCP 2లో మరి ఇక్కడ రక్షణ చర్యలు చేపట్టకుండా కనీసం సూపర్విజన్ లేకుండా ఏదైతే మరి అక్కడ కార్మికుల మరణానికి కారణమైనో అధికారుల మీద చర్యలు చేపట్టాలని చెప్పి ఆయన డిమాండ్ చేసిన పరిస్థితి. సింగరేణిలో రక్షణ చర్యలను యాజమాన్యం గాలికి వదిలేసిందని, పని స్థలాల్లో కార్మికులకు ఎలాంటి భద్రత లేదని, బొగ్గు ఉత్పత్తి లక్ష్య సాధన బలవంతంగా ప్రతికూల పని స్థలాల్లో పనిచేస్తున్నాయని, అందుకు RG3 OCP 2లో జరిగిన ప్రమాదమే నిదర్శనం అని చెప్పి TBKS నాయకులు పెర్కార్ నాగేశ్వరరావు ఆరోపించారు. OCP 2 ప్రమాదానికి బాధ్యులైన అధికారుల మీద చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారని చెప్పి మరి ఇక్కడ ఆయన ప్రధానంగా ప్రచురించింది. నిన్నటి రోజున మరి కమాన్పూర్ మండలంకు సంబంధించి BRS నాయకులు నిన్న ప్రెస్ మీట్ ఏర్పాటు చేసిండు. కాంగ్రెస్ విమర్శలు హాస్యాస్పదం. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దాకా BRS పార్టీలో ఉండి పుట్టమధు కమాన్పూర్ మండలంతో పాటు మంత్రి నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, BRS ప్రభుత్వం సాధించిన ప్రగతి గురించి పదే పదే చెప్పిన నాయకులే నేడు పుట్టమధు ఏమి అభివృద్ధి చేశాడంటూ ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందని BRS నాయకులు ఎద్దేవా చేశారు. మండల కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో గురువారం మాట్లాడారు. కమాన్పూర్ జడ్పీటీసీగా పుట్టమధు గెలిచి జడ్పీ చైర్మన్గా చేసిన అభివృద్ధి ఏమీ లేదని పార్టీ మారిన నాయకులు విమర్శించడం సిగ్గుచేటన్నారు. మంత్రి మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పుట్ట శైలజపై కాంగ్రెస్ నాయకులు చేసిన ఆరోపణలను వారు ఖండించారు. ఓడినా గెలిచినా నిత్యం మంత్రి నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేస్తున్నది పుట్టమధు దంపతులేనన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఒక్క ఓటుతో ఇద్దరికి మంత్రి పదవులు వచ్చాయన్నారు. ఒకటి అధికారికంగా ఎమ్మెల్యే శ్రీధర్ బాబుకు అయితే మరొకటి అనధికారికంగా మంత్రి సోదరుడు సీనుబాబుకు మరి పదవి వచ్చిందని ఆరోపించిండు. ఇది మంత్రిలో జరుగుతున్న అధికార దుర్వినియోగం కాదా? దీనికి మంత్రి ప్రభుత్వం ఏమి సమాధానం చెబుతారని వారు ప్రశ్నించారు. మరోసారి అర్ధరహిత విమర్శలు చేస్తే సహించేది లేదని చెప్పి హెచ్చరించారు. ఈ సమావేశంలో BRSY మండల అధ్యక్షులు బొమ్మగాని అనిల్ గౌడ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు పొన్నం రాజేశ్వరి, సిద్దిపల్లి మాజీ సర్పంచ్ తాడికొండ శంకర్, BRS నాయకులు నీలం శ్రీనివాస్, రామ్మూర్తి, చొప్పర్ శ్రీనివాస్, సానా సురేషులు పాల్గొన్నారని చెప్పి మరి ఏదైతే ఇక్కడ కాంగ్రెస్కు సంబంధించి మరి పుట్టమధును విమర్శలు చేయడం కోసమే ఇక్కడ ఏదైతే BRS నాయకులను కాంగ్రెస్ పార్టీలోకి మరి రానిచ్చి చేర్చుకున్నారు అనేది జగమెరిగిన సత్యం. ఈ ఎవరైతే పార్టీ మారి మరి కాంగ్రెస్లో చేరిందో వాళ్ళకు పార్టీలో ప్రియారిటీ ఉండాలన్నా, వాళ్ళ పార్టీలో కొనసాగాలన్నా వాళ్ళు విధిగా పుట్టమధును విమర్శించాలి. ఆ విమర్శించకపోతే వాళ్ళకు కాంగ్రెస్ పార్టీలో స్థానం లేదు. దాంతో నిన్న రోజున గడప కృష్ణమార్తె లాంటి వాళ్ళు మళ్ళీ పుట్టమధు మీద విమర్శలు చేసిండ్రు. వాళ్ళు ఇక్కడ ఏంటంటే ఏ ఎండకు ఆగొడుగు పట్టుకొని తిరిగే నాయకులు ఆ రోజు పుట్టమధు వెంట ఉన్న రోజు మరి ఆయన అభివృద్ధిని ఆహా ఓహో అని పొగిడిండు. కమాన్పూర్కి ఏమేమి అవసరమో దగ్గరుండి పనులు చేయించుకున్నారు. ఈరోజు మళ్ళీ పార్టీ మారి మళ్ళీ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో ఏదైనా ఉంటే మరి ఇక్కడ పార్టీ ప్రత్యర్థి పార్టీ కాబట్టి ఖచ్చితంగా విమర్శలు చేయడం కాకుండా విధానపరమైన విమర్శలు చేస్తే ఎవరైనా దాన్ని ఆహ్వానిస్తారు. కానీ మరి ఇక్కడ ఏదైతే వెంట ఉన్న రోజు మంచిగా కనబడతాడు, పార్టీ మారంగానే మరి చెడ్డవానిగా ఎట్లా కనబడతాడో ఆ రోజు మరి ఆహా ఓహో అన్న అభివృద్ధి ఈరోజు కాంగ్రెస్ పార్టీలో చేరంగానే ఏ విధంగా కనుమరుగైందో ఒకసారి కమాన్పూర్ అభివృద్ధికి సంబంధించి కానీ, మంత్రి అభివృద్ధికి సంబంధించి కానీ గత 10 సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి, అంతకంటే ముందు మరి వాళ్ళ 30 సంవత్సరాల పాలనలో లేదంటే ఇప్పుడు జరగబోయే 5 సంవత్సరాల పాలనలో బేరీజు వేసుకొని దాన్ని మరొకసారి చర్చకు రావాలని చెప్పి కూడా BRS నాయకులు కోరుతున్న పరిస్థితి, లేదంటే మీరే బేరీజు వేసుకొని ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పి కూడా కోరుతున్న పరిస్థితిని మనం ఇక్కడ గమనించవచ్చు. ఇది ఈరోజు మార్నింగ్ న్యూస్. తిరిగి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.